Hello all and welcome to Movie Monkey. Miss You Telugu dubbed movie starring by Siddharth, Ashika Ranganath and written and directed by N. Rajashekar. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బాగుంది. ఇంకా డీటెయిలింగ్ రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒకసారి మన ఛానల్లోని కంటెంట్ ని విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంకా కథ విషయానికి వస్తే, వాసు అనే వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన లైఫ్ లో జరిగిన 2 years మెమొరీని లాస్ అవుతాడు. అండ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ బెంగళూరులో సుబ్బలక్ష్మి అనే ఒక అమ్మాయిని కలిశాక వాసు లైఫ్ ఎలా టర్న్ అయింది అండ్ రిమైనింగ్ స్టోరీ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక అంటే మనకు టోటల్ గా 2 hours 5 minutes వరకు ఉంటది. ఇన్ఫాక్ట్ మూవీలో కొన్ని మైనర్ ఫ్లాస్ కూడా ఉన్నాయి. మనకి మూవీ స్టార్టింగ్ లోనే వాసుకి యాక్సిడెంట్ అవ్వడం అండ్ అందులో నుండి రికవరీ కావడం ఇంకా అదర్ ప్రొసీడింగ్స్ తో బోర్ కొట్టనివ్వకుండా బాగానే తీసుకెళ్లారు. అండ్ మూవీ స్టార్ట్ అయ్యి ఒక 30 minutes అయిన తర్వాత ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత నుండి ప్రొసీడింగ్స్ అన్ని ఎంటర్టైనింగ్ గా వెళ్ళాయి. అండ్ మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఇంకో ట్విస్ట్ అయితే వస్తుంది. అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మూవీ మొత్తం ఒకే ఫ్లో లో వెళ్తూ ఉంటది. మధ్యలో కొన్ని సీన్స్ దగ్గర స్లోగా వెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, బట్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం రొటీన్ గా అనిపించింది. లైక్ కొన్ని సీన్స్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ డ్రామా కూడా పర్లేదు, బట్ ఇంకా ఎమోషనల్ గా అండ్ ఎంగేజింగ్ గా రాసుకోవచ్చు. అంటే హీరో అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇంకా మంచిగా బిల్డ్ చేసి ఉంటే బాగుండు. కొంతవరకు ఓకే గానీ అంతలా కనెక్ట్ అవ్వలేకపోయింది. అండ్ కొన్ని సీన్స్ చూసినప్పుడు హై నానా మూవీ వైబ్స్ కూడా వచ్చాయి. అండ్ మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, కామెడీ ఒకటి బాగా వర్కౌట్ అయింది. బస్ లో హీరో అండ్ హీరోయిన్ సీన్స్ గానీ అండ్ సిద్ధార్థ్ గారికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ లో వచ్చిన ఫన్నీ సీన్స్ గానీ మంచి హ్యూమర్ ని క్రియేట్ చేశాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సిద్ధార్థ్ గారు ఆయన రోల్ లో బెస్ట్ ఇచ్చారు. అండ్ కొంచెం వింటేజ్ సిద్ధార్థ్ గారిని చూసినట్టు అనిపించింది. అండ్ ఆశికా రంగనాథ్ గారు కూడా మూవీలో మంచిగా పర్ఫార్మ్ చేశారు. అండ్ తనకి మూవీలో మంచి స్కోప్ ఉంది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. మ్యూజిక్ బై గిబ్రాన్. సాంగ్స్ అయితే నార్మల్ గా ఉన్నాయి. అండ్ సాంగ్స్ యొక్క ప్లేస్మెంట్ అయితే కొన్ని చోట్లలో సెట్ కాలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో చిన్న అడల్ట్ కంటెంట్ గానీ రొమాంటిక్ సీన్ గానీ ఏవి ఉండవు. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.